తిరుపతిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదినోత్సవాన్ని బీజేపీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి బండి సంజయ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బర్త్డే కార్యక్రమంలో పాల్గొనగా ఆయనకు వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం భాజపా నేతలతో కలిసి కేక్ కట్ చేసి తన ఉత్సాహాన్ని వారితో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు భానుప్రకాష్ రెడ్డి, సామంచి శ్రీనివాస్, కోలా ఆనంద్, చెతరవాడ సుచరిత తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాసాయ మంగళం లక్ష్మీ ప్రదన్న వెంకటేశ్వర ప్రసాదసిద్ధిరస్తు ఆనందార్థం వంశాభివృద్ధిరస్తు సకల కళ్యాణ సమృద్ధిరస్తు రాజకీయ వ్యవహారే ఉన్నత స్థాన ప్రాప్తిరస్తు ध्रुवगं सस्यमिन्धते विष्णोर्यत्परमं पदं पर्याप्य अनन्तराय सर्वस्तोमोदिरा तिरुत्तममहर्भवति सर्वस्यात्यै सर्वस्य नित्यै सर्वमेव तेन आप्नोति सर्वं जयते अयं भगवान् श्रीमदखिल महीमण्डल मण्डल धरणीधर मण्डल खण्डलस्य निखिल सुरासुर वंदित वराह क्षेत्र विभूषणस्य तेजाजल गरुडाजल सिंहाजल वृषभाजल नारायणाजल अंजनाजलादिघरिमाला कुलस्य मुरारिदेवक जराधिपीडित निरातिजीवन निरास भूसुर पराति दुन्दर सुरांगनारति करांग सौष्ठव कुमार जागृति कुमार तारक समापनोदय धनोन पादक महापदामज विहापनोदित सकल भुवन विजित कुमार धारा विधान तीर्थ धिष्ठिरस्य धरणितल गत सकल हतकलिल सुभतलिल गत बहुल विविधमल हचितुरुर रुचिरतल विलोकन मात्र विदलित विविध महापादक स्वामी पुष्करिणी समेतस्य बहुसंकट नरकावट पददुत्कट कलिकंकट कलुषोद्भट नपातक विनिपातक रुचिनाटक करहाटक कलशाहृत कमलारत शुभमज्जन जलसज्जन भरभरित निजदुरित हतिनिरत जनसतत निरुत्त निरर्गल बेपीयमान सलिल संभृत తెలంగాణ సింహం శ్రీ బండి సంజయ్ కుమార్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని తిరుపతిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు సంజయ్ గారి యొక్క అభిమానుల యొక్క సమక్షంలో వారికి పుట్టినరోజు వేడుకను జరుపుకునేటువంటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ముందుగా మనందరి తరఫున మీ అందరి తరఫున కూడా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ పుట్టినరోజు సందర్భంగా కేక్ను కట్ చేయవలసిందిగా కోరుచున్నాం. ఏంటిగా भारत माता की जय श्री राम, जय श्री राम,
నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. రోజు నా జన్మదిన సందర్భంగా ఆ ఏడుకొండల వాడిని దర్శించుకోవడానికి కుటుంబంతో సహా రావడం జరిగింది. చాలా మంచి దర్శనం జరిగింది. స్వామివారి దర్శనం నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది. వారి యొక్క మంగళ శాసనలతో రాబోయే రోజుల్లో కూడా దేశం కోసం, ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం, సమాజం కోసం ఇదే విధంగా పనిచేసేటువంటి అవకాశం కల్పించాలని చెప్పి ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం కష్టపడి పరితపిస్తున్న నరేంద్ర మోడీ గారికి నిన్ను నూరేళ్లు ఆయురారోగ్యాన్ని, శక్తిని ప్రసాదించాలని చెప్పి దేశ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ స్వామివారిని వేడుకోవడం జరిగింది. సామంచి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఆనంద్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ కార్యకర్తల సమక్షంలో జన్మదిన వేడుక జరుపుకోవడం చాలా సంతోషం. నేను నిన్న నుంచి ఎక్కడ జరుపుకోవడం ఇదే ఫస్ట్ వేడుక. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యకర్తలందరూ కూడా ఒక సంతోషకరమైన వాతావరణంలో ఒక జన్మదిన వేడుక జరుగుతూ ఉన్నారు. నేను మీరందరూ జన్మదిన జరుపుకునే పెద్ద నాయకుడిని మాత్రం కాదు, నేను ఒక సామాన్య కార్యకర్తను, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేసేటువంటి కార్యకర్తను. ఇవన్నీ చూసిన తర్వాత మనం ఇంకా పెద్దగా అయిపోతాం కావచ్చు, పెద్దగా అవ్వదని నాకు ఎందుకంటే సామాన్య కార్యకర్తగా ఉండడమే అదృష్టంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భావిస్తుంటారు. భారతీయ జనతా పార్టీలో పనిచేయడమే గొప్ప అదృష్టము. అది పూర్వజన్మ. ఈ దేశం, ధర్మం అంటే వేరే ఏ రాజకీయ పని కూడా ఆలోచించబడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా ఇక్కడ వచ్చిన తర్వాత ఇంత సంతోషకరమైన వాతావరణంలో ఈ జన్మదిన వేడుక నిర్వహించడం చాలా సంతోషం. మీ అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు మీ కుటుంబాలందరూ కూడా నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో అని చెప్పి ఆ స్వామివారి ఆశీర్వాదం మీకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకుంటూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్.